హాయ్ హలో నమస్కారం అండి. నేను మీ కాకినాడ కుమారి. ఈరోజు మీకు చింతకాయలు నిలవ పెడతానని మీకు తెలుసు కదండి. సంవత్సరం కొద్ది ఉంటాయి ఇవి మనం కొనుక్కోవడం కూడా ఎలాంటివి కొనాలి అనేది ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. బాగా లేతకాయలు కొనుక్కోకూడదండి. లాస్ట్ ఇంకా సీజన్ ఎండింగ్కి వచ్చాక పండిపోయినవి వచ్చేస్తాయి, అవి కాదు. మిడిల్ సీజన్లో కొనుక్కుంటే మంచిగా ఇలా ఉంటాయి అన్నమాట. గట్టిగా లోపల చూడండి ఇలా ఇటువంటివి కొనుక్కొని మనం ఇలా కట్ చేసేసి మంచిగా శుభ్రం చేసుకుని కవర్ నిండా కట్టుకుని ఈ కవర్లు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయి. మనకి మెయిన్ వచ్చి చింతకాయ కూరలు ఎండాకాలం మంచి ఎండలు ఉంటాయి చూడండి, ఆ టైంలో తినాలనిపిస్తుంది. ఆ టైంలో తినడానికి మంచిగా పనిచేస్తాయి అన్నమాట. ఓకే అండి, ఉంటాను మరి, బాయ్. చూసారా మన చింతకాయల స్టోరేజ్. ఈ పక్కన చూడండి కొబ్బరికాయలు, ఇవి పచ్చి మామిడికాయలు. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటాయి. కానీ నేను వచ్చే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, మెయిన్ వచ్చి ఫ్రెష్గా తినడానికే ట్రై చేయండి. కానీ సీజనల్గా దొరికేవి మనకి చాలా ఇష్టపడేవి వేస్ట్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇది ఆప్షనల్. మామిడికాయ కూడా నాకు చాలా ఇష్టం, కానీ సీజనల్గానే ఇప్పుడు ఈ మధ్య దొరికేస్తున్నాయిలేండి, కానీ నాకు కొన్ని దాచుకుని తినాలి. ఇవి నాకు ఏంటంటే కొబ్బరికాయలు పూజప్పుడు చాలా ఎక్కువ కొబ్బరికాయలు కొట్టాం, అవన్నీ ఒకేసారి ఏం చేయలేం కదా, అందుకని ఇలా మా డీప్ అంతా ఇలా నిండిపోయి ఉంటుంది అన్నమాట ఎప్పుడు. ఓకే అండి, ఉంటా మరి, బాయ్.